హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో చూశారు కదండి 11 ఇయర్స్ తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్స్ని కలిశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది మీరు కూడా చాలా బాగా నాకు కమెంట్ చేశారు ఎలా ఉండాలి ఫ్రెండ్స్ అని చెప్పేసి తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ మేము అక్కడ హట్సన్ ట్రీస్ అనే రెస్టారెంట్కి వచ్చామని చెప్పాను కదా ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఈ చైర్ నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళాక మేము మా ఫ్రెండ్స్ చాలా సరదాగా నవ్వుకున్నాం తెలుసా భలే ఉండింది అసలు ఫస్ట్ వెళ్ళి అక్కడ నిల్చో అని చెప్పి నన్ను మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు వెళ్ళి అక్కడ ఒక పెద్ద కత్తి ఉంటే పట్టుకొని ఇలా రాజమాత లాగా ఫోజ్ ఇచ్చి నిజంగా చాలా బాగా ఫన్నీగా అనిపించింది ఇది లోపలికి వెళ్ళే దారి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇక్కడ బేకరీ వస్తుందన్నమాట మంజుల వాళ్ళది 2 days బ్యాక్ యానివర్సరీ అయిపోయిందనమాట కాబట్టి తనకి ఒక స్మాల్ గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పేసి కేక్ కటింగ్ ప్లాన్ చేసాము అది అసలు తెలియదు అనమాట తనకి కేక్ పెద్దది తీసుకుంటే మళ్ళీ ఫుడ్ ఎంజాయ్ చేయలేమని చెప్పేసి ఆ టైంలో మేము చిన్న కేక్ ఆర్డర్ చేసేసి తనకి సర్ప్రైజ్ ఇచ్చాము తను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అసలు ఈ రెస్టారెంట్కి హట్సన్ ట్రీస్ అని పెట్టినందుకు వీళ్ళు నిజంగా సార్థకం చేసుకున్నారు నిజంగా చూసారా చిన్న చిన్న హట్స్ ఎంత బాగున్నాయి పైన కూడా పెద్ద హట్టు పెట్టేశారు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక పల్లె వాతావరణం లాగా చాలా పీస్ఫుల్గా నిజంగా చాలా బాగుంది కదా మీకు నచ్చిందా ఈ వాతావరణము నాకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి చూసారా పైన కూడా ఇలా హట్స్ లాగా ఉండి ఇక్కడ మనకి టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నారనమాట ఫస్ట్ అయితే పైనే కూర్చుందాము బాగా పీస్ఫుల్గా ఉందనుకున్నామా ఇక్కడ 4 చైర్సే ఉన్నాయన్నమాట ఒక్కొక్క చోట మాకు అందరికీ సరిపోవు అని చెప్పేసి మళ్ళీ కింద పెద్దగా చాలా బాగుంది అక్కడ కూడా అందుకే పైన అంతా చూసేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము కిందికి వెళ్ళి చూస్తే అండి ఇక్కడ కూడా నిజంగా చాలా బాగుంది తెలుసా మరి అటు సైడ్ కూడా ఉందండి అవుట్ సైడ్ కూడా చాలా బాగుంది అన్ని టేబుల్స్ వేసి చాలా బాగా అరేంజ్ చేశారు చూసారా చిన్న జల్లు పడుతూ ఉంది ఆ క్లైమేట్కి చాలా బాగా అనిపించింది ఇక్కడ బయట అయితే మంచి మంచి సాంగ్స్ పెట్టారు అది వినుకుంటూ నిజంగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంది ఎలా ఉందని చెప్పేసి మేము హోటల్ చుట్టూ అంతా రౌండ్ చేసేసాము నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసామన్నమాట అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసామనుకోండి మనం అన్నీ తినేలోపు చల్లారిపోతాయి కదా కాబట్టి 1 by 1 మనం తినుకుంటూ ఆర్డర్ చేసాము ఆర్డర్ వచ్చేలోపు ఫస్ట్ కేక్ ఆర్డర్ చేసాం కదా అది వచ్చేసింది మా ఫ్రెండ్తో అయితే కటింగ్ చేస్తున్నాము నిజంగా ఒక బెస్ట్ మూమెంట్ అండి ఖచ్చితంగా వాళ్ళకి 25th యానివర్సరీ అనమాట అది ఫ్రెండ్స్తో కలిసి ఇలా సరదాగా చేసుకోవడం చాలా బాగుంది కదా కేక్ కట్ చేసి అందరికీ షేర్ చేసేసాము కేక్ కూడా చాలా బాగుంది మరి ఎక్కువ కేక్ తింటే మళ్ళీ ఫుడ్ మనం ఎంజాయ్ చేయలేం కదా కాబట్టి కేక్ లైట్గా తినాలని చెప్పేసి చిన్న పీస్ ఆర్డర్ చేసేసాము చాలా బాగుంది అసలు మేము కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ట్రిప్ వెళ్ళాము ఒకసారి అప్పుడు వెళ్తే కూడా నా బర్త్డే ఉండింది అనమాట కరెక్ట్గా ఆ రోజు సర్ప్రైజ్గా అసలు నాకు తెలియదండి మేము వెళ్ళేటప్పుడు ఎలా తీసుకొచ్చిందో కేక్ సర్ప్రైజ్గా తెచ్చి కేక్ కట్ చేయించేసింది నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఆ మెమోరీస్ అన్ని అస్సలు మర్చిపోలేం కదా నిజంగా ఇవి చాలా చాలా బాగుంటాయి మెమోరీస్ సరదాగా అందరూ కేక్ తినుకుంటూ ఇదే మాట్లాడుకున్నాం తెలుసా అప్పుడు కూడా ఇలాగే చేసింది మంజుల నిజంగా ఇలా సర్ప్రైజ్ చేయడంలో చాలా బాగా ప్లాన్ చేస్తుందని బర్త్డే కేక్ అంటే ముందే ఆర్డర్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా మేము అలా కాకుండా సడన్గా వెళ్ళాం కాబట్టి అప్పుడు స్మాల్ పీస్ తీసుకున్నాం కాబట్టి అక్కడ నైఫ్ ఇవ్వలేదన్నమాట నైఫ్ లేదన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి మేము అక్కడ ఫోర్క్తోనే కట్ చేసాం తెలుసా నిజంగా చాలా నవ్వు వచ్చేసింది అసలు ఇంకా స్టార్టర్స్ అయితే వచ్చేసాయి ఫస్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్ అలాగే పన్నీర్ చెప్పామన్నమాట పన్నీరు వీడియో తీయడం మిస్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి పన్నీర్ కర్రీ మష్రూమ్ అలాగే ఇది వచ్చేసి గార్లిక్ పరాటా చాలా చాలా బాగుంది తెలుసా టేస్ట్ అయితే ఇలా ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఒకే రకం ఆర్డర్ ఇవ్వకూడదండి అందుకే 2-3 రకాలు ఇచ్చామనుకోండి అన్నీ అందరూ షేర్ చేసుకోవచ్చు కదా మేమైతే గార్లిక్ పరాటా బటర్ నాన్ అలాగే రోటీ ఇలా నచ్చినవి ఇచ్చేసాము అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగుందండి అసలు ఇవన్నీ కూడా నేత్ర కూతురు ధన్వి ఆర్డర్ చేసింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలా అందరూ కలిసినప్పుడు ఇలా నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ తింటే ఆ కిక్కే వేరు కదా నిజంగా చాలా బాగా ఉంటుంది అసలు 11 ఇయర్స్ కబుర్లు అండి అంత త్వరగా అయిపోతాయా కదా అస్సలు అవ్వండి మాకు 2 days స్పెండ్ చేసినా అస్సలు టైం సరిపోలేదంటే నమ్మండి అంత త్వరగా అయిపోయిందా అనుకున్నాం లాస్ట్కి వచ్చేపాటికి రోటీస్ పుల్కాలు అయిన తర్వాత మళ్ళీ రైస్ ఐటమ్స్ వచ్చేసాయి ఫ్రైడ్ రైస్ అలాగే పన్నీర్ రైస్ చెప్పాము చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఫుడ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము తిన్న తర్వాత అందరూ ఫొటోస్ తీసుకున్నాం అనమాట అక్కడ బాగుందని చెప్పేసి ఫొటోస్ తీసుకొని ఇంకా అలా బయటకు వచ్చేటప్పుడు అలా గార్డెనింగ్ ఉందండి చాలా బాగుంది ఇక్కడ కూడా అందరు ఫ్రెండ్స్ ఫొటోస్ తీసుకున్నాము వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ చైర్ దగ్గర ఆగామండి మీకు ఎంట్రన్స్ లో వెళ్ళేటప్పుడు ఒక చైర్ చూపించాను కదా మళ్ళీ ఆ చైర్ దగ్గర ఆగి పాటించమండి మీ శాసనాన్ని
నేత్ర ఛానల్ ఉంది చూడండి, చాలా బాగుంటుంది డివోషనల్ గా. మా ఫ్రెండ్ నేత్ర కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, స్పిరిచువల్ జర్నీ విత్ నేత్ర అని. అన్ని దేవుడి గురించి చెప్తుంది. తను చెప్తుంటే నిజంగా అలాగే వినాలనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏమంటే కన్నడ అని చెప్పేసి నేను ఈ రోజులు చెప్పలేదన్నమాట. కన్నడ మీకు అర్థమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని చూసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి తన్ని కూడా ఎంకరేజ్ చేయండి. తను చెప్పే మాటలు వింటుంటే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. అసలు నిజంగా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా నిజంగా నమ్మకం వస్తుందండి, అంత బాగుంటుంది. అలా కాసేపు సరదాగా కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా ఎయిమ్స్ కాలేజ్కి వచ్చాము. ఎయిమ్స్ కాలేజ్ ఉందండి, అసలు ఎంత పెద్దగా ఉంది తెలుసా. బాగా ప్రశాంతమైన వాతావరణము, చాలా అంటే చాలా బాగుంది. ఎయిమ్స్ కాలేజ్ ఇక్కడ ఉండడం నిజంగా మనకు చాలా గ్రేట్ అండి, అంత బాగుంది అసలు. నైట్ అయిపోయింది కదా, చీకటి ఉంది, అంత లైటింగ్స్ మాత్రం సూపర్గా వేశారండి. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఎయిమ్స్ స్టూడెంట్, ఎయిమ్స్లో ర్యాంక్ కొట్టి ఇక్కడికి వచ్చేసింది. మేము కూడా ఇక్కడికి వచ్చేసాం అనమాట. హాయ్, ఎయిమ్స్ ర్యాంక్ స్టూడెంట్. అలా వాక్ చేసుకుంటూ వెళ్దామని అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నామా. ఈ అమ్మాయి ఏం స్టూడెంట్ అని చెప్తూ ఉంటే అమ్మాయి ఇంకా నన్ను చూపించొద్దని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అంతా తిరుగుతూ ఉన్నాము. తిరుగుతూ ఉంటే అసలు నాకు అనిపించిందండి, ఎంత స్పేసియస్గా ఉన్నాయి, రోడ్లన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ఎటు చూసినా కూడా చెట్లు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో కొన్ని రోజుల తర్వాత అసలు నాకు సబ్స్క్రైబర్స్ పెరగరు, వ్యూస్ సరిగా రావు, ఏం చేసేదా అని ఎంత ఆలోచించానండి. కొన్ని రోజుల తర్వాత మానేద్దామా అనిపించింది, నాకు అంత చిరాకేసింది అసలు. కానీ మా ఫ్రెండ్ మంజుల నేత్ర మాత్రం అస్సలు నువ్వు వెనకడుగు వేయొద్దు, ఎలాగైనా తీస్తానే ఉండు అని చాలా చాలా ఎంకరేజ్ చేశారు తెలుసా. ప్రతి విషయంలోనూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నాకు దేవుడు. హ్యాపీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మంజుల చాలా సర్ప్రైజులు చేస్తున్నాను. మాకు తెలియకుండా మాతోనే సెలెక్ట్ చేయించి ఇలా గిఫ్ట్లు తెచ్చిందండి. నేత్రాది 1 వీక్ బ్యాక్ బర్త్డే అయిపోయింది అనమాట, నాది నెక్స్ట్ మంత్ ఉందని చెప్పేసి అలా సీక్రెట్గా ప్లాన్ చేసి తెచ్చింది. ఫోన్ చేసి ఈ బ్యాగ్ ఏది నచ్చిందో చెప్పండి, ఫ్రెండ్ కావాలని చెప్పింది. కావాలి చెప్పు. ఏ ఫ్రెండ్కి అండి? మా దగ్గరే సెలెక్షన్ చేసి మాకే సర్ప్రైజ్ ఇస్తున్నారు. దట్ ఈజ్ మంజుల. నైస్ బ్యాగ్, థ్యాంక్ యూ. ఫుల్ ఓపెన్ చేయి. మీరు పట్టపట్ట పీకడంలో ఫస్ట్ కదా. అవును, స్టిచ్చింగ్ వెళ్తున్నప్పుడు కూడా స్టిచ్చింగ్ చెప్పాలంటే పట్ట విప్పేసింది తెలుసా, విప్పడంలో ఫస్ట్ అండి నిజంగా. అస్సలు సూపర్ మంచి, చాలా బాగుంది. కలర్ వచ్చింది అంటే ఈ బ్యాగ్ నిండా ఏమి నా సెలెక్షన్ అంతే. మంజుల సెలెక్షన్ అంతే అండి, ఈమెకున్నంత ఓపిక ఎవరికి ఉండదు. ఎన్నిసార్లు దాన్ని చూసి ఇది బాగుందా, రివ్యూస్ బాగున్నాయా, ఎన్నిసార్లు చెక్ చేస్తుంది తెలుసా. అసలు నేను అందుకే ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ కావాలంటే ఫస్ట్ దానికే ఫోన్ చేస్తాను. ఇచ్చేది రిజెక్ట్ చేసేది, తెప్పించేది రిజెక్ట్ చేసేది. నాకు తలనొప్పి వచ్చిండే వాళ్ళకంతా ఆఫ్ ఇచ్చేది మళ్ళీ ఇచ్చేది. ఎందుకు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటూ అంటా ఉంటాను, అయినా పేషెన్స్ ఎక్కువ. నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలుసు. చాలా బాగుంది అసలు తెలుసా, సూపర్. చాలా అమ్మాయి పెట్టుకునేది బాగుంది అసలు, చాలా బాగుంది. సేమ్ థింగ్ సేమ్ ఉంది అని. నైట్ అలా సరదాగా బయట కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పేసుకొని ఇంకా పడుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను నా ఫ్రెండ్ నేత్ర అలా సరదాగా వాకింగ్ వచ్చామన్నమాట. సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. కాలేజ్ నైట్ సరిగా కనిపించలేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు. అక్కడ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సన్ రైజ్ చూడండి ఎంత బాగుంది అసలు. చూసారండి, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. రోడ్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు, అసలు గ్రీనరీ అయితే ఎటు చూసినా అండి సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు.
ఇంకా మేమిద్దరం అలా బయటకు వెళ్ళాం కదా, మళ్ళీ మంజు వచ్చి ఎటు వెళ్ళారని చెప్పేసి పాపం వెతుకుతూ ఉందనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అందరూ వచ్చేసి అలా ఫొటోస్ తీసేసుకొని ఇంకా మళ్ళీ విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోయాం. ఇంకా మంజుల వాళ్ళ అమ్మగారికి కూడా అసలు ఎంత పేషెన్స్ తెలుసా, అంత తిరుగుతుంది మాతో పాటే, అస్సలు అలసిపోలేదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆంటీకి అయితే. వినుత కూడా చాలా బాగా కలిసిపోయింది. అంతటైతే చాలా బాగా వచ్చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అండి ఎంత బాగుంది కదా, ఇది ఎప్పుడు చూసినా అండి ఆ సీన్ చాలా చాలా బాగుంటుంది నాకైతే. అసలు పైకి అయితే వెహికల్స్ వెళ్ళనివ్వట్లేదు, కిందనే పార్కింగ్ చేసేసి పైన దేవస్థానం బస్సులు ఉంటాయి కదా, అందులో అయినా వెళ్ళాలి, లేదంటే లిఫ్ట్ మార్గం ద్వారా అయినా వెళ్ళాలండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే చూడండి. మేమైతే లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్దామని చెప్పేసి ఇటువైపు వచ్చేసాము. ఇలా వెళ్తూ ఉంటే అమ్మవారికి బోనాలు తీసుకొని వెళ్తున్నారండి. కొంతమంది ఇలా డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటివి చూస్తే నిజంగా చాలా బాగుంటుంది కదా, అసలు ఆ వైబ్రేషనే వేరండి ఆ సౌండ్ వింటుంటే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అక్కడ నుండి మా అమ్మాయి కాలేజీకి వచ్చేసాము. హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా ఇంతకుముందు. అక్కడ కూడా మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. అంతా సరదాగా నవ్వుకుంటూ ఫ్యామిలీ అంతా కలిసి మా పిల్లలతోటి అంతా ఫొటోస్ తీసేసుకొని ఇంకా అందరూ మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా కర్ణాటక వెళ్ళిపోయారండి. నేనైతే ఇంకా నిర్దోలు వచ్చేసాను. ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే అసలు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కలిసిన మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియో. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.